హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మంచి మంచి న్యూస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా నియామకం, కో చైర్మన్గా శ్రీనివాస్ రాజ్. ఏడాది పాటు పదవుల్లో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 1వ తారీఖు రోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెనింగ్ అయింది కదా. దానికి సంబంధించి ఈరోజు యూనివర్సిటీ చైర్మన్ అదేవిధంగా కో చైర్మన్లను నియమించడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సిరాజ్ ఈ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యులుగా కో చైర్మన్ హోదాలో నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఏడాది పాటు పదవుల్లో కొనసాగుతారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహీంద్రా గ్రూప్ సంస్థలకు చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల సభ్యులుగా ఉన్నారు. పద్మభూషణ్తో పాటు అనేక అవార్డులు పొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యాలను వివరించిన విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీకి చైర్మన్గా కొనసాగాలని కోరిన విషయం కూడా తెలిసింది. దీనికి కొనసాగింపుగా తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఇంకా మరో హెడింగ్, బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోనే. గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లేనట్టే. ప్రాథమిక అంచనాల్లో 1700 నాన్ జాయినింగ్స్. డిఎస్సి, జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ. అన్నిటినీ వచ్చే జాబ్ క్యాలెండర్లోనే నింపేలా కసరత్తు. ఇక్కడ లేటెస్ట్ జరుగుతున్నటువంటి గురుకుల రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నింపుతారు అనేది ఇక్కడ వచ్చినటువంటిది. గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్బు ముమ్మర కసరత్తు చేస్తుంది. డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్న 1:2 అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం, రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయే దుస్థితి ఏర్పడిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇక్కడ టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ అసిస్టెంట్, స్కూల్ పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ తదితర 9,210 పోస్టుల భర్తీకి ట్రిప్ గత ఏడాది ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది. కోర్టు కేసులు అర్హులు లేని పోస్టులను మినహాయించి 8,304 పోస్టులను తుది జాబితా ప్రకటించగా ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను పోస్టింగ్ సైతం ఇచ్చారు. నెల గడుస్తున్న పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్న వారిలో 1,700 మంది అభ్యర్థులు ఇప్పటికే జాయిన్ కాలేదని తెలుస్తున్నది. ఇప్పటికే 2,104 పోస్టులు మిగిలిపోయినాయి. ఇవి బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ట్రిప్ చేపట్టిన నియామకాలు. డిగ్రీ గురుకులాల్లో డిఎల్, పీడీ, లైబ్రరీకి సంబంధించి 793 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 740 మందిని నింపింది. 53 బ్యాక్లాగ్ కిందకి పోయినాయి. ఇవి బ్యాక్లాగ్స్. జూనియర్ కాలేజీలో జేఎల్, పీడీ, లైబ్రరీకి సంబంధించి 1924 నోటిఫికేషన్లు ఇస్తే 1898 మాత్రమే నింపారు. ఇవి 26 బ్యాక్లాగ్లో ఉన్నాయి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి సంబంధించి 1,276 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే 1,255 నింపారు. 21 బ్యాక్లాగ్స్. తర్వాత టీజీటీ 4,006 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 3,718 మందిని నింపారు. 288 బ్యాక్లాగ్స్ హైయెస్ట్గా టీజీటీ కనిపిస్తుంది ఇక్కడ. స్కూల్ లైబ్రేరియన్ 434 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 418 నింపారు. 16 బ్యాక్లాగ్కి వెళ్ళినాయి. ఇక స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పీడీకి సంబంధించి 275 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే 275 నింపారు. ఇక్కడ బ్యాక్లాగ్స్ అయితే ఏం లేవు పీడీలకు సంబంధించి. టోటల్గా ఇప్పటివరకు నోటిఫికేషన్ నింపినటువంటి నోటిఫికేషన్లో 404 బ్యాక్లాగ్ కిందకి అయితే వెళ్ళడం జరిగింది. ఇది ఇక మరో హెడ్డింగ్ చూస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని, ఉద్యోగులు అందుకు అనుగుణంగా పనిచేయాలని టీజీపీఎస్సీ మహేందర్ రెడ్డి అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీజీపీఎస్సీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని కమిషన్ సెక్రటరీ, సభ్యులు, ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం ఉంటుంది జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్. ఇక బడుల్లో టీచర్ల సర్దుబాటు, ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వర్క్ అడ్జస్ట్మెంట్, ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటికి బదిలీ, సరిపడా టీచర్లు లేని చోట విద్యా వాలంటీర్ల నియామకం, డిఎస్సిలో ఎంపికైన టీచర్లు వచ్చే వరకు అమలు. సర్కార్ బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో చాలా పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతుంది. విద్యార్థులు తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటిది బదిలీ చేయడం అంటే సర్దుబాటు చేయడం మాత్రమే చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో ఎంపికయ్యే టీచర్లు విధుల్లో చేరేంత వరకు అంటే అక్టోబర్ వరకు ఈ సర్దుబాటు నడుస్తుంది. ఇప్పటికే నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో విద్యా వాలంటీర్ల పేరుతో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో విద్యా వాలంటీర్లను తీసుకోవడం జరుగుతుంది. మరికొన్ని జిల్లాల్లో టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి తక్కువ ఉన్న బడులకు టీచర్లను పంపిస్తున్నారు. ఇక్కడ ఈ విద్యా వాలంటీర్ల నియామకము 15,600 జీతం ఇస్తూ తాత్కాలికంగా అక్టోబర్ నెల వరకు నియామకం చేస్తున్నారు. ఈ ఖాళీలు ఏర్పడడానికి ముఖ్యం కారణం ఏంటంటే ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ద్వారా టీచర్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది. ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు, హిందీ, సామాన్య శాస్త్రం, అదేవిధంగా సాంఘిక శాస్త్రం బోధించే టీచర్లు లేరు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వర్క్ అడ్జస్ట్మెంట్ కింద టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. మేడ్చల్, హన్మకొండ, వరంగల్ డిఓలు వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని ఎంఈఓలకు, పాఠశాల హెచ్ఎంలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లోనూ టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అధికారులు చేపడుతున్నారు. మొన్న జరిగిన పదోన్నతుల్లో 1947 మంది ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, 2,162 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. దీంతో అనేక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీని ప్రభావం 24-25 అకాడమిక్పై పడే అవకాశం ఉంది. కాబట్టి వర్క్ అడ్జస్ట్మెంట్ కింద సర్దుబాటు చేస్తున్నారు. విద్యా వాలంటీర్లను కూడా తీసుకుంటున్నారు. నారాయణపేటకు సంబంధించిన వచ్చినటువంటి ప్రొసీడింగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత హెడ్డింగ్ వస్తే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ముగిసిన సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు తుది విడతలో 81,904 సీట్ల కేటాయింపు. యాక్చువల్లీ ఇది గురువారం వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం ఉండే, అది అయిపోయింది. ఇక 17 వరకు విద్యార్థులు సీటు పొందిన కాలేజీలను నేరుగా చేరాల్సింది. వచ్చే ఈ నెల 17వ తారీఖు వరకు, అంటే రేపటి వరకు విద్యార్థులు ఏ స్కూల్లో అయితే సీటు పొందిర్రో అక్కడ ఫీజు కూడా కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిరు కదా, అక్కడ పోయి మీరు ఖచ్చితంగా నేరుగా పోయి కలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మొత్తం కన్వీనర్ కోటా సీట్లలో 94.20% సీట్లను తుది విడతలు కేటాయించారు. రాష్ట్రంలోని 6 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 84 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 100% సీట్ల కేటాయింపు చేశారు. అంటే 84 ప్రైవేట్ కాలేజీలో ఫుల్ నిండినాయి, 6 యూనివర్సిటీ కాలేజీల్లో ఫుల్ నిండిపోయినాయి. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం ఇవి 86,943 మంది 43 సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటలో. వాటిలో 81,904 సీట్లను తుది విడతలు కేటాయించారు. మరో 5,039 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి గురువారం వరకు ఉండే. ఏడైతే సీట్ వచ్చిందో అక్కడ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిరు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు రేపు పోయి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇది ప్రజెంట్గా ఉన్నటువంటి. ఇంకోటి మిగిలిన సీట్లకు 5,039 సీట్లకు సంబంధించి స్పాట్ కౌన్సిలింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే సీట్ పొందని వాళ్ళు ఆ అవకాశం కోసం వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి. థ్యాంక్ యూ.